ఊరిలో ఒక పాడుబడ్డ కోట ఉండేది. అందులో చాలా నిధి ఉంది. కానీ అక్కడ దయ్యం కాపలాగా ఉందని ఎవరు అటు వెళ్ళేవాళ్ళు కాదు. ఆ ఊరిలోనే ఉండే రాజయ్యకు ఆ నిధి నిజంగానే ఉందా లేదా ఒత్త పుక్కారా అని చిన్నప్పటి నుండి తెలుసుకోవాలని కుతూహలంగా ఉండేది. ఓ రోజు రాత్రి ఆ కోటలోకి వెళ్ళాడు. అక్కడ నిధిని చూసి ఆశ్చర్యపోయాడు. ఆ నిధిని సంచిలో వేసుకొని ఇంటికి బయలుదేరాడు. ఆ దయ్యం మారువేషంలో ఒక ఆవిడిలా ఏడుస్తూ కూర్చుంది. ఆ రాజయ్య దగ్గరకు వెళ్ళి ఏమైంది అని అడిగాడు. నా కూతురి పెళ్లి కోసం దాచిన డబ్బంతా ఓ దొంగ ఎత్తుకొని వెళ్ళాడని ఏడవడం మొదలుపెట్టింది. రాజయ్య వెంటనే అతని దగ్గరున్న మూటలో నుండి సగం నిధిని తీసి ఆవిడ చేతిలో పెట్టాడు. అతని దానగుణం చూసి ఆ దయ్యం అతనిని ఆ నిధికి యోగ్యుడిలా భావించి ఆ నిధిని అతనికి అప్పచెప్పేసి వెళ్ళిపోయింది.